హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు ఎస్పీఆర్ మీడియా వర్క్. పాతపట్నం అసెంబ్లీ నియోజకవర్గం శ్రీకాకుళం జిల్లా శ్రీకాకుళం లోక్సభ నియోజకవర్గంలోని 7 అసెంబ్లీ సెగ్మెంట్లలో ఒకటి. ఈ నియోజకవర్గం 1951లో ఏర్పాటైంది. 2019 నాటికి ఈ నియోజకవర్గంలో మొత్తం 2,16,221 మంది ఓటర్లు ఉన్నారు. పాతపట్నం అసెంబ్లీ నియోజకవర్గం విషయానికి వస్తే, నియోజకవర్గం ఏర్పడిన తొలినాళ్లలో పాతపట్నం కాంగ్రెస్ పార్టీకి విధేయంగా ఉండేది. ఉమ్మడి రాష్ట్ర విభజన తర్వాత ప్రత్యేక ఆంధ్రప్రదేశ్లో టీడీపీ ఒక్కసారి కూడా గెలవని నియోజకవర్గాల్లో పాతపట్నం ఒకటి. ఇక వైసీపీ వరుసగా 2 సార్లు గెలిచి మూడోసారి హ్యాట్రిక్ పై కన్నేసింది. గత అసెంబ్లీ ఎన్నికలలో వైసీపీ అభ్యర్థిగా పోటీ చేసి గెలిచిన రెడ్డి శాంతి ప్రస్తుతం ఈ నియోజకవర్గం యొక్క సిట్టింగ్ ఎమ్మెల్యే. ఈ క్రమంలో గత ఎన్నికల ఫలితాలని ఒకసారి విశ్లేషిద్దాం. 2009 ఎన్నికలలో కాంగ్రెస్ అభ్యర్థి విజయరామరాజు శత్రుచెర్ల, టీడీపీ అభ్యర్థి కలమట వెంకట రమణమూర్తి మరియు పీఆర్పీ అభ్యర్థి పాలవలస కరుణాకర్ రావులపై పోటీ చేసి 20,790 ఓట్ల మెజార్టీతో గెలుపొందారు. 2014 ఎన్నికలలో వైసీపీ అభ్యర్థి కలమట వెంకట రమణమూర్తి, టీడీపీ అభ్యర్థి విజయరామరాజు శత్రుచెర్లపై పోటీ చేసి 3,865 ఓట్ల మెజార్టీతో గెలుపొందారు. 2019 ఎన్నికలలో వైసీపీ అభ్యర్థి రెడ్డి శాంతి, టీడీపీ అభ్యర్థి కలమట వెంకట రమణమూర్తి, జేఎస్పీ అభ్యర్థి గేదెల చైతన్య, బీజేపీ అభ్యర్థి రాఘవరావు సలానా మరియు కాంగ్రెస్ అభ్యర్థి బన్నా రాములపై పోటీ చేసి 15,551 ఓట్ల మెజార్టీతో గెలుపొందారు. 2024 ఎన్నికలలో వైసీపీ అభ్యర్థి రెడ్డి శాంతి, టీడీపీ అభ్యర్థి మామిడి గోవిందరావు మరియు కాంగ్రెస్ అభ్యర్థి కొప్పురోతు వెంకటరావుల మధ్య పోరు జరగనుంది. ప్రజాస్వామ్యం వర్ధిల్లాలన్నా, మన జీవితాలు తలరాతలు మారాలన్నా అది కేవలం ఒక్క ఓటుతోనే సాధ్యం. మనం వేసే ఓటు మన భవిష్యత్తును, రాబోయే తరాల మనుగడను నిర్ణయిస్తుంది. అంతేకాదు, మన ఓటుతోనే నవ సమాజం నిర్మితమవుతుంది, ఇంకా దేశ దిశ దశను మారుస్తుంది. ఓటు అనే 2 అక్షరాల పదం దేశ చరిత్రనే మార్చేస్తుంది. కేంద్ర ప్రభుత్వం జనవరి 25ను జాతీయ ఓటర్ల దినోత్సవంగా ప్రకటించింది. కుల, మత, ప్రాంత, లింగ, జాతి, భాష అనే భేదం లేకుండా దేశంలో నివసించే 18 సంవత్సరాలు నిండిన పౌరులు అందరికీ భారత రాజ్యాంగం ఆర్టికల్ 326 ద్వారా ఓటు హక్కును కల్పిస్తుంది. ప్రజాస్వామ్యాన్ని గౌరవించాల్సిన బాధ్యత ప్రతి పౌరుడిపై ఉంది. ప్రజాస్వామ్యానికి ఓటే పునాది. దేశ, రాష్ట్ర భవిష్యత్తును నిర్ణయించేది ఈ ఓటే. అలాంటి ఈ ఓటును డబ్బుకు, మద్యానికి అమ్ముకోకుండా భారత ప్రజాస్వామ్య పరిరక్షణ కోసం ప్రతి ఒక్కరూ తప్పనిసరిగా తమ ఓటు హక్కు వినియోగించుకోవాలి.